అంటే ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పేషెంట్లకు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ గానీ, రిసోర్సెస్ గానీ, వాళ్ళకి హెల్ప్ చేసే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి సార్. యెస్. సో బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ట్రీట్మెంట్‌తో సహా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఓకే. రైట్. సో ఇమోషనల్, మెంటల్, మోరల్, ఫిజికల్ సపోర్ట్. రైట్. సో ఇమ్యూనిటీ వీక్ అయిన వల్ల ట్రీట్మెంట్ ప్రభావం వల్ల పేషెంట్ చాలాసారి వీక్ ఉంటారు. చాలాసారి దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ డే టు డే లైఫ్. సో సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, కేర్ గివర్, సపోర్ట్ ఫ్రమ్ ద మన హాస్పిటల్లో కూడా మన కౌన్సిలర్స్ ఉంటారు, నర్సెస్, దే ట్రైన్ హౌ టు ఫోకస్ ఆన్ డయట్, హౌ టు రిమైన్ ఫోకస్డ్, హౌ టు రిమైన్ పాజిటివ్. ఇలాంటి మోరల్, ఎమోషనల్ మోటివేషన్ కూడా అవసరం. మనం కొందరు రెగ్యులర్లీ ట్రీట్మెంట్ జరిగిన మన సక్సెస్ఫుల్ అయిన పేషెంట్స్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు వేరియస్ ఫేజెస్లో ఉన్న పేషెంట్స్కి మేము సర్వైవల్ మీట్స్ చేస్తాము. సో ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆరోగ్యవంతంగా ఉన్న పేషెంట్ని, క్యూర్ అయిన పేషెంట్ని చూసి చాలా మోటివేషన్, ఇన్స్పైరేషన్ వస్తుంది. సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ మేము హాస్పిటల్, యశోద హాస్పిటల్లో కూడా చేస్తాం. కానీ దాంతో సహా కేర్ గివర్స్, తర్వాత పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఆన్లైన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ బుక్స్, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. దాన్ని మనం చూసుకొని పేషెంట్ని ఎలా పాజిటివ్, ఫోకస్డ్ అండ్ మోటివేటెడ్ పెట్టాలి అది చూసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.